బ్రేకింగ్ న్యూస్. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలు, ఆరోపణలపై మంత్రి జూపల్లి మండిపడ్డారు. పోటీల నిర్వహణ కోసం రూపాయి కూడా ఖర్చు కాలేదని, దీనిపై చర్చకు ఎక్కడికైనా వస్తారని ఆయన సవాల్ విసిరారు. కంటెస్టెంట్లతో ఎవరూ అసభ్యకరంగా ప్రవర్తించలేదన్న ఆయన ఇంగ్లాండ్ బ్యూటీ మిల్లా మ్యాగీ ఆరోపణలను ఖండించారు. నేనిప్పుడు ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఇదే హరీష్ రావు కేటీఆర్ను తెలంగాణ భవన్కు రావాలన్నా, యాబిడి చౌరస్తాకు రావాలన్నా. నిన్నటిదాకా ప్రచారం చేసింది కదా 200 కోట్లని. నిన్నటితోటి గవర్నర్ హైటీ తోటి మొత్తం కూడా ముగిసిపోయింది కదా. మీరు రేపు వస్తారా, ఎల్లుండి వస్తారా, ఆవులుండి వస్తారా, ఏడుకు వస్తారు? మీరు ఇది స్పష్టంగా మీ మున్సిపాలిటీ నోరుతోటి చెప్పాలి ప్రజలకు. దీనికి ఈ మిస్ వరల్డ్ దానికి ఖర్చు కాలేదని మీ నోటితో చెప్పాలా. మీ దగ్గర నిజాయితీ ఉంటే, ఇంగిత జ్ఞానం ఉంటే, ఈ యొక్క మిస్ వరల్డ్ పైన విమర్శించిన ఏ అంశం పైన నడి బజార్కి వస్తే, మీరు చెప్పిన కాడికి వస్తే, మీరు చెప్పిన డేట్కి వస్తే, మీరు చెప్పిన టైంకి వస్తా. ప్రజలు తప్పుదో పట్టించే కార్యక్రమం చేసింది కాబట్టి అదే ప్రజలకు మీ నోటి ద్వారా సమాధానం చెప్పాలా. నేను వాళ్ళని డిమాండ్ చేస్తా ఉన్నా, ఎప్పుడు వస్తారు, ఎక్కడికి వస్తారు? 200 కోట్లు ఖర్చు అయిందా? నేను స్పష్టంగా దాచిపెట్టి మాట్లాడలే. నాట్ ఈవెన్ హార్డ్లీ 10 కోట్లు. ఎవరైతే ప్రామిస్ చేసిండ్రో స్పాన్సర్ మేము ఇస్తామని, ఇంకా వాళ్ళ డబ్బులు రాలే. ఆ డబ్బులు కూడా వస్తే ₹1 ఖర్చు లేదు. మరి ₹1 కూడా ఖర్చు లేనటువంటి దానికి 200 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, అవమానాలు చేసిండ్రు, ఇవాళ రకరకాలు మీరు మాట్లాడితే అంటే ఇంత దిగజాడు రాజకీయం చేస్తారా? ఇబ్బంది పెట్టే పరిస్థితి జరిగితే మరి 108 మంది చివరి దాకా ఉండి నిన్న కూడా వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు డిపార్ట్మెంట్ పరంగా ప్రిన్సిపల్ సెక్రటరీ అనేది ఎంక్వైరీ చేయడం జరిగింది. చెప్పలేదు కదా, పెద్ద అది కమిటీ లేకపోతే ఇంకోటి ఏమీ లేదు. కమిటీ లేదు, వ్యవహారంలో జరిగింది ఏమీ లేదు. మరోవైపు మిల్లా మ్యాగీ ఆరోపణల వెనుక బీఆర్ఎస్ నేతలుండొచ్చని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఇక తమపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఫహీం ఖురేషీ, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్ళే డిసైడ్ చేసి, అక్కడ ఏం జరిగిందో వాళ్ళే ఒక కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేసి, గతంలో కూడా ప్రతిసారి ప్రభుత్వాన్ని నిందలు వేయడానికి ఇట్లాంటి ఆరోపణలు తీసుకొస్తారు. ఆమె లండన్కి వెళ్ళిపోయేటప్పుడు వాపసు మా అమ్మకో వాళ్ళ అమ్మమ్మకో బాగాలేదని చెప్పి వెళ్ళిపోయింది అనేది ఇక్కడ వాళ్ళు ఓపెన్గా మీకు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె అక్కడ పోయి ఒక సన్ న్యూస్ పేపర్కి ఇంటర్వ్యూ ఇచ్చింది. నన్ను ఎవరో గిచ్చిర్రు, నన్ను ఎవరో గుంజిరని ఆమె చెప్పలే. అది బీఆర్ఎస్ పార్టీ కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్. వీడియో ఫుటేజ్ ఉంటే ఫస్ట్ ఆమె చెప్పేది, నన్ను ఇద్దరు ఇబ్బంది పెట్టిరని స్టేట్మెంట్ ఇచ్చేది లండన్లో. ఇచ్చిందా? నేను ఇప్పుడు ఏమంటా అంటే, నాకు డౌటు, ఈ నల్లధనం అన్ని దేశాలలో వీళ్ళకు ఆల్రెడీ స్టాక్స్ ఆడ ఉన్నాయి కాబట్టి ఆమెను కూడా వీళ్ళు ఏమైనా మేనేజ్ చేసి తెలంగాణను రోడ్డు మీదకి లాగాలి, తెలంగాణను ఇబ్బంది పెట్టాలని వీళ్ళకి లోపల ఆమె వెళ్ళిపోతుంది, లండన్ వెళ్ళిపోయింది, కొద్దిగా ఆమె నారాజు ఉందని ఏమన్నా ఇన్ఫర్మేషన్ లోపల ఉన్న కూడా ఇచ్చుంటే వీళ్ళని పంపించి ఆమెకి ఏదైనా డబ్బులు గిబ్బులు మాట్లాడి ఆమెతో స్టేట్మెంట్ ఇప్పించుండొచ్చు. నాకు డౌట్ ఇది. ఇద్దరు పేర్లు చెప్పి వాళ్ళు ఏదో అసభ్యకరంగా వివరించారు అనేది మాత్రం ముమ్మాటిగా ఇది ఒక ఇద్దరిని టార్గెట్ చేయడం, ఆ ఇద్దరు కూడా ముఖ్యమంత్రికి సన్నిహితులు అని చెప్పి ముఖ్యమంత్రిని టార్గెట్ చేయడం ఇండైరెక్ట్గా. దీంట్లో ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ నగేష్, చెప్పండి, మిస్ వరల్డ్ కాంటెస్ట్ గురించి అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ రెండు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు, సవాళ్లు విసురుకుంటున్నారు. ఏంటి ప్రజెంట్ దీనిపైన ఉన్న అప్డేట్? మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడం అనేది ఏ రాష్ట్రానికైనా ఖచ్చితంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. భారతదేశంలో అది తెలంగాణ రాష్ట్రానికి దక్కడం అనేది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం అనేది ఖచ్చితంగా అందరూ అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలకు పైగా సుందరీమణులు పోటీలో పాల్గొనడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అందులో సోనీ వరల్డ్ లాంటి సంస్థ 150 దేశాల్లో ఈ సుందరీమణులకు సంబంధించిన ఇష్యూని లైవ్ టెలికాస్ట్ చేసింది. కానీ బ్రాండ్ ఇమేజ్ సంబంధించి ప్రతిపక్ష పార్టీలు తెలంగాణ అనేది
రాష్ట్రం డెవలప్ అనేది ప్రతి ఒక్కరు అవసరం. అంటే తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన ప్రతి పౌరుడు కూడా తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెరిగితే ఉద్యోగ అవకాశాలు కావచ్చు, తెలంగాణ బ్రాండ్ పెరిగితే కనుక తెలంగాణలో ఉన్న ప్రతి ప్లేస్ని ఎక్స్పోజ్ చేయడం కావచ్చు, పర్యాటకాల్ని ఆకర్షించడం కావచ్చు, తెలంగాణ సంపద పెరగడం కావచ్చు. కానీ ఇవన్నీ ఇష్యూస్ ప్రతిపక్ష పార్టీలు ఏవీ పట్టించుకోలేదు. మొదలు అయిన అప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు దాదాపుగా నెల రోజుల పాటు ఎక్స్ వేదిక కావచ్చు, ఫేస్బుక్ వేదిక కావచ్చు, మిగతా సోషల్ మీడియా వేదికలుగా ప్రతిరోజు ఏదో ఇష్యూని తెరపైకి తీసుకురావడం. మిస్ వరల్డ్ పోటీల్లో ఇంత ఖర్చు అవుతుంది, వాళ్ళ భోజనానికి ₹1,00,000 ప్లేటు, వాళ్ళకు తులం బంగారం ఇస్తా అన్నారు అని చెప్పి రకరకాల ఇష్యూని తెరపైకి తీసుకొచ్చారు. కానీ తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు కానీ ఎవరైనా ఖచ్చితంగా ఆలోచించాలి. మిస్ వరల్డ్ పోటీలు అనేవి తెలంగాణ బ్రాండ్ని పెంచుతున్నాయి, తెలంగాణ సంబంధించి సంపద పెంచుకోవడానికి అని చెప్పి ప్రతి ఒక్కరు ఆలోచించాలి. కానీ ఇలాంటి వ్యవహారాలు ప్రతిపక్ష పార్టీలు ఆలోచించలేదు. అంటే గతంలో చాలా ఇష్యూస్ చాలా సంబంధించిన అంటే గత గవర్నమెంట్ కూడా 10 ఏళ్ల పాటు రకరకాల పోటీలని రకరకాల ఇష్యూస్ని కూడా తెరపైకి తీసుకొచ్చింది. తెలంగాణలో రకరకాలుగా డెవలప్ చేయాలని చెప్పి ఆలోచించింది. కానీ ప్రభుత్వాలు మారిన తర్వాత ప్రతిపక్షాల పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కానీ నేతలు కానీ ఆలోచించే తీరులో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. సో ఈ వ్యవహారానికి సంబంధించి మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు. తాను కాంట్రవర్సీ పైన క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే పరిస్థితి కూడా వచ్చింది. ఎందుకంటే ఖచ్చితంగా సమర్థవంతంగా నిర్వహించారన్న పేరు కూడా గవర్నమెంట్కి వచ్చింది. అంటే సెక్యూరిటీ పరంగా కావచ్చు, వాళ్ళని వివిధ ప్రాంతాలు తిప్పే సందర్భంలో కూడా వాళ్ళకు జరిగే సౌకర్యాల ఇష్యూలో కావచ్చు, ప్రతిది కూడా ప్రభుత్వం సంబంధించిన అధికారులు దగ్గరుండి నిర్వహించారు. అంటే జయేష్ రంజన్ దీనికి సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే సీఎంఓలో ఉన్న స్పెషల్ చీఫ్ సెక్రటరీగా తన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తూ ఎక్కడ లోటు రాకుండా కూడా ప్రతిసారి ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ అంటే అసత్య ప్రచారాలు కానీ రకరకాల ఇష్యూస్ని కూడా బీఆర్ఎస్ పార్టీ తెరపైకి తీసుకొచ్చిందని చెప్పి అంటే ఎంపీ చామల కిరణ్ కావచ్చు, మిగతా వీళ్ళందరూ కూడా రకరకాల ప్రచారం చేశారు. అంటే ఓవరాల్గా ఈ మిస్ వరల్డ్ పోటీకి సంబంధించి ఖర్చు అయిన తీరు చూస్తే కేవలం 30 కోట్లే ఖర్చు అయింది. అందులో స్పాన్సర్ పేరు మీద కూడా అంటే లైసెన్స్ ఫీజు కానీ ఆ టోటల్ ఆర్గనైజింగ్ ఎక్స్పెన్సెస్ కానీ మిగతా ఇష్యూస్ కానీ మొత్తం 30 కోట్లే ఖర్చు అయినట్టుగా ప్రభుత్వం చూపించింది కూడా లెక్కలతో సహా. ఎందుకంటే ఇందులో మెయిల్ కానీ, ఆరో రియాలిటీ కానీ, ఎంఎస్ఎన్ కానీ, హానర్ హోమ్స్ కానీ, సైబర్ సిటీ కానీ, సలార్పుర కానీ అంటే ఓవరాల్గా 21 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా ఇందులో స్పాన్సర్షిప్ నుంచి కూడా అంటే వాళ్ళకు బయటకు అప్పచెప్పిన డబ్బుల నుంచి కూడా వచ్చిన పరిస్థితి. అంటే ఓవరాల్గా అంటే ఇందులో జరుగుతున్న క్రమంలోనే ఇంగ్లాండ్ సంబంధించిన మిస్ అంటే ఆమె బ్యూటీ మిల్లా మ్యాగీ కూడా ఆరోపణలు చేసింది. అంటే తాను ఇక్కడ ఏ ఆరోపణలు చేయలేదు, ఆల్ ఆఫ్ సడన్ తన కుటుంబంలో కొంతమందికి అనారోగ్యం ఉంది, కుటుంబ సమస్యల దృష్ట్యా ఇంగ్లాండ్ వెళ్తుందని చెప్పి వెళ్ళింది. కానీ అక్కడికి వెళ్ళిన 3 రోజుల తర్వాత అక్కడ ఒక ప్రముఖ పత్రిక ఇంటర్వ్యూ ఇస్తూ ఇక్కడ అంటే తనను వేశ్యలాగా చూశారని ఆరోపణలు చేసింది. కానీ ఆరోపణలు కూడా ఎక్కడ రుజువైన పరిస్థితి లేదు. ప్రభుత్వం కూడా ఇంటర్నల్గా అంటే కొంతమంది అధికారులతో విచారణ జరిపింది. ఆ విచారణ సంబంధించి కూడా పూర్తిగా అందులో ఏం జరగలేని చెప్పి కూడా తేటతెల్లమైంది. ఎందుకంటే సీసీ కెమెరాలు కావచ్చు, సుందరిమల్లు తిరిగే ప్రతి ప్లేస్లో సోమల్ల ప్యారేస్ కావచ్చు, మిగతా ప్లేస్లో తిరిగిన సందర్భంలో కూడా వాళ్ళకు వెంబడి కూడా ఎప్పటికప్పుడు లేడీస్ సెక్యూరిటీ కానీ జెంట్స్ సెక్యూరిటీ కానీ ఎప్పటికప్పుడు ప్రతి క్షణం ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రతి సీసీ కెమెరాను కూడా పర్యవేక్షించారు. అక్కడ ఎవరైనా నేతలు కానీ మిగతా అందులో అటెండ్ అయిన వీవీఐపీ కానీ ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించారా, వాళ్ళతో మాట్లాడే తీరును ఆ సందర్భంలో కూడా ఏమైనా మిస్బిహేవ్ జరిగిందన్న విషయాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. కానీ ఎక్కడ కూడా ఏ పాయింట్లో కూడా వాళ్ళని అసభ్యంగా చూసినట్టు కానీ అసభ్యంగా ప్రవర్తించినట్టు కానీ అయితే దీనికి సంబంధించి అంటే ఈ కామెంట్ కి సంబంధించి ఎంపీ చామల్ కూడా స్పందించారు. అంటే మ్యాగీ ఇలాంటి ఆరోపణలు చేసిన దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు, ఆవిడతో ఎవరు అలా మిస్బిహేవ్ చేయలేదు అని కూడా చామల్ చెప్పారు. మరి బీఆర్ఎస్ నేతలు అల్లిన కేవలం కట్టుకథ మాత్రమే ఇది, ఆవిడ ఇబ్బంది పడే వెళ్ళిపోయారు తప్ప ఎవరు ఆవిడతోటి అసభ్యంగా ప్రవర్తించలేదు అని చెప్పి కూడా చెప్తున్నారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు దీనిపైన యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా? అంటే ఎటువంటి ఆధారాలు లేకుండా సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయడం అనేది ఈజీ, కానీ ఆధారాలతో చూపించడం అనేది ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ఒక వరల్డ్ ఈవెంట్ నిర్వహిస్తున్న సందర్భంలో ఖచ్చితంగా ఆధారాలు ఉండాలి. ఒక వ్యక్తి పైన ఆరోపణలు చేసే క్రమంలో ఆ వ్యక్తి ఖచ్చితంగా బాధపడ్డా అనే ఆధారాలు కూడా చూపించాలి. కానీ మిల్లా మేఘీ తనకు సంబంధించి
వ్యాఖ్యానాలు చేసింది. కానీ తన దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయని చెప్పి ఎక్కడ బయట పెట్టలేదు. ఈ మిస్ వరల్డ్ కంటెస్ట్ నిర్వహించిన చైర్మన్ కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, నెక్స్ట్ అంటే కంటెస్టెంట్లో కానీ నెక్స్ట్ పాల్గొనే పోటీల్లో కూడా ఆమె పైన నిషేధం ఉంటుందన్న ప్రకటన కూడా చేసింది. అంటే పరిస్థితి అంత దూరం వచ్చినా కూడా బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియా వేదికగా ఇద్దరు నేతల్ని టార్గెట్ చేస్తూ ఫహీం ఖురేషిని, ఎంపీ అనిల్ కుమార్ని టార్గెట్ చేస్తూ మిస్బిహేవ్ చేశారని చెప్పి వాళ్ళపైన ఆరోపణలు చేస్తూ అంటే ఎక్స్ వేదికగా కొన్ని ప్లాట్ఫామ్లో అంటే ఈ మధ్యనే మనం చూడొచ్చు అంటే కవిత లాంటి నేతనే అంటే బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్సీగా ఉన్న కవిత తన సొంత అన్న మాజీ మంత్రి కేటీఆర్ పైన ఆరోపణలు చేసింది. విదేశాల్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు పెట్టుకొని ఇష్టం వచ్చిన రీతిలో వ్యాఖ్యానాలు చేయడం కాదు, ఇష్టం వచ్చిన రీతిలో పోస్టులు పెట్టడం కాదు, ఇది సరి అయింది కాదని చెప్పింది. సేమ్ అదే ఉదాహరణ మనం ఖచ్చితంగా ఇక్కడ తీసుకోవచ్చు. విదేశాల్లో ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికలుగా నేతలపైన ఆరోపణ చేయడం, నేతలకు సంబంధించి దుష్ప్రచారం చేయడం, కానీ వాళ్ళు పెట్టిన పోస్టులో ఎక్కడ కూడా మిస్బిహేవ్ చేసినట్టుగా ఆ సీసీ కెమెరా కానీ మిగతా వేరే వాళ్ళు ఆరోపించడం కానీ అందులో 150 దేశాలకు సంబంధించిన సుందరిమణులు ఉన్నారు. వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎవరైనా ఒకరు కొంతమందికి సపోర్ట్గా ఉంటారు, మిల్లా మ్యాగీకి ఫ్రెండ్స్ కూడా ఉంటారు. కానీ అందులో ఉన్న ఏ ఒక్క ఆ సుందరిమణి కానీ ఖచ్చితంగా మిల్లా మ్యాగీ వ్యాఖ్యానాలకు అనుగుణంగా సపోర్ట్ చేసిన పరిస్థితి ఎక్కడ కనిపించలేదు. ఖచ్చితంగా ఆ వ్యాఖ్యానాల్ని మిస్ వరల్డ్ నిర్వహించిన కంటెస్టెంట్లు సీరియస్గా తీసుకున్నారు. ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇందులో బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియా వింగ్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఈ ఇష్యూస్ను కూడా తెరపైకి తీసుకొచ్చాయని చెప్పి చెప్తున్నారు. అంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇక్కడ తెలంగాణలో లేదు, అంటే బయట దేశాలు దుబాయ్ కానీ కెనడా కానీ అమెరికా కానీ మిగతా దేశాల్లో వెస్ట్రన్ కంట్రీస్లో ఉంటూ అక్కడ సోషల్ మీడియా ఆపరేట్ చేసే నిర్వాహకులకి చెప్పి ఇక్కడ నుంచి కొన్ని పాయింట్స్ అప్పచెప్పి వాళ్ళ నుంచి ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఆరోపణలకి రుజువులు కానీ ఆధారాలు కానీ వీడియోలు కానీ లేదంటే పక్కనున్న వాళ్ళు చెప్తున్న ఆరోపణలు సరిచేస్తూ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ ఎక్కడ కూడా లేవు. కానీ కేవలం ఆరోపణలు చేస్తూ వాటికి సంబంధించి అంటే ప్లేట్కి ₹1,00,000 పెట్టి సుందరిమణులకు భోజనాలు పెట్టారు, వరంగల్లో వాళ్ళ కాళ్ళు కడిగించారు అనే రకరకాల ఆరోపణలు, లేదంటే వాళ్ళకు ఒక తులం బంగారం ఇస్తున్నారు. అంటే బంగారం విషయం అనేది సుందరిమణులకు చాలా వరకు గోల్డ్ ఇష్యూ ఎక్కడ కూడా వాళ్ళకి తెలియదు. కానీ ఇలాంటి ఆరోపణలు బయట నుంచి చేసి బదనాం చేసే ప్రయత్నం చేశారు. ఓవరాల్గా మిస్ వరల్డ్ అనేది ఏ చిన్న ఇష్యూ జరగకుండా ఎక్కడ భద్రతా లోపం లేకుండా వాళ్ళకి జరిగే ఈవెంట్ని ఖచ్చితమైన పద్ధతిలో నిర్వహించి ఇక్కడ జరిగిన అంటే హైటెక్ సిటీలో HICCలో జరిగిన ఫైనల్ ఈవెంట్లో కూడా థాయిలాండ్ సుందరి సుచత చాపెల్ని మిస్ వరల్డ్ విన్నర్గా ప్రకటించి తదుపరి రాజ్భవన్ తీసుకెళ్లి వాళ్ళకి గౌరవ సత్కారం జరిపి వాళ్ళని మళ్ళా సొంత ఫ్లైట్లు వాళ్ళ దేశాలకి సొంత ఫ్లైట్లు ఎక్కించి కూడా పంపించిన పరిస్థితి. కానీ బ్రాండ్ ఇమేజ్ పెంచే దిశగా ఏ నేతలు కూడా అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, ఎవరున్నా సరే ఖచ్చితంగా సుందరిమణుల పోటీలు అంటే భద్రతా లోపం సరెత్తకుండా ఖచ్చితంగా బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగానే ఎవరైనా నిర్వహిస్తుంటారు. కానీ వేరే వాళ్ళు అధికారంలో ఉన్నారని చెప్పి వాళ్ళ అధికారంలో వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారని చెప్పడం సరికాదని చెప్పి కూడా మిగతా నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. జూపల్లి కూడా మొత్తం బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి అయితే ఖచ్చితమైన కౌంటర్ ఇచ్చారు. మరి బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రి కేటీఆర్ కానీ మిగతా వాళ్ళు దీనికి సంబంధించి మాత్రం ఇప్పటికైతే ఎటువంటి మాటలు మాట్లాడలేదు. వాళ్ళ నుంచి వచ్చే ప్రశ్నలు కావచ్చు, వాళ్ళు చెప్పే సమాధానాలు కావచ్చు, తదుపరి ఈ ఇష్యూ పైన ఏం మాట్లాడతారనేది చూడాల్సిన అవసరం ఉంది.